ఒక అడవిలో ఎలుగుబంటి జంతువు ఉండేది. దాని పేరు రుక్మిణి. దానికి ఇద్దరు పిల్లలు ఉండేవారు. అది రోజు తన పిల్లల కోసం ఆహారం కోసం సరస్సు దగ్గరకు వెళ్ళేది. చేపలు తీసుకొచ్చి తన పిల్లలకు పెట్టేది. మిగిలిన ఆహారం అది తినేది. ఒకరోజు అది ఎప్పుడులాగా సరస్సు దగ్గర వెళ్తుండగా తనకి ఒక శబ్దం వినపడుతుంది. అది కుక్క అరుపు. ఏంటిదా అని చూడంగానే అక్కడ కుక్క ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు అది చెప్తుంది, నా పేరు రాధ. నేను చేపల వేటకు వచ్చాను. ఈ సరస్సులో నా కాలు ఇరుక్కుపోయింది. కొంచెం నా కాలు తీస్తారా? నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తుంది. అప్పుడు రుక్మిణి పక్కనే ఉన్న చెట్టు దగ్గర ఉన్న తేనెను తీసుకొచ్చి రాధ కాళ్ళకు రాసి ఈ గాయాలకి త్వరగా తగ్గిపోతుందని చెప్తుంది. అప్పుడు రాధ రుక్మిణికి ధన్యవాదములు అని చెప్తుంది. ఇద్దరు కలిసి సంతోషంగా తమలను పరిచయం చేసుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఇంటికి పోతారు. అప్పుడు రుక్మిణి పిల్లలు మరియు రాధ పిల్లలు సంతోషంగా వాళ్ళ తల్లులు తెచ్చిన ఆహారం తిని సంతోషంగా జీవిస్తారు.